శివ విక్రాంత్ని తన కాళ్ళపై పడేలా చేసుకుంటాడు. తర్వాత అతనక్కడి నుంచి వెళ్ళిపోయాక సువీక్ష శివ గురించి థింక్ చేస్తుంది. విక్రాంత్ అలా నడివీధిలో శివ ముందు మోకరిల్లటం హాట్ టాపిక్ అయింది. మల్హోత్రా ఫ్యామిలీ మెయిన్ హాల్లో మీటింగ్ స్టార్ట్ అయింది. కొడుకు గురించి తెలిసిన విషయం రాజ్నాథ్కి కోపం తెప్పించినప్పటికీ మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ ఆ విషయం గురించి మరి మాట్లాడొద్దని ఆర్డర్స్ జారీ చేశాడు. పెద్దాయన చెప్పాక ఇంకా ఎవ్వరూ ఏం మాట్లాడలేరు కనుక అంతా మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ సంఘటన తర్వాత విక్రాంత్ మల్హోత్రా ఇంపీరియల్ సర్కిల్లో మల్హోత్రా ఫ్యామిలీలో కూడా తన రెప్యుటేషన్ కోల్పోయాడు. అతను వికలాంగుడిగా మారిన తర్వాత రెస్ట్ కోసం జరిగినవి మర్చిపోవడానికి కొంతకాలం గడపడానికి తన ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఇకపై అతను మల్హోత్రా ఫ్యామిలీ యొక్క ఏ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వడు. అంతేకాదు అతను మల్హోత్రా ఫ్యామిలీ లీడర్గా తన పదవిని వదిలిపెట్టాడు. అదే సమయంలో హాల్ బయట ఒక వృద్ధుడు సాంప్రదాయ రాజదుస్తుల్లో అక్కడికి వచ్చాడు. అది గమనించిన రాజ్నాథ్ అతన్ని లోపలికి పిలిపించమని ఆర్డర్ వేశాడు. కొద్దిసేపటికి హాల్ బయట నుండి ఎంబ్రాయిడరీ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక పొట్టి మిడిల్ ఏజ్డ్ పర్సన్ వచ్చాడు. ఆ వ్యక్తి పొట్టిగా సన్నగా ఉన్నాడు. చిన్న గడ్డంతో చాలా ఇంటెలిజెంట్ అపియరెన్స్, టెంపర్మెంట్తో స్ట్రేంజ్ లుక్తో కనిపిస్తున్నాడు. ఆ వింత జీవి వైపు చూస్తూ "నువ్వు ఎక్కడి నుంచొచ్చావ్?" అని డీప్ వాయిస్తో అన్నాడు రాజ్నాథ్. ఆ మిడిల్ ఏజ్ పర్సన్ నవ్వుతూ "పాకిస్తాన్" అని అన్నాడు. రాజ్నాథ్ ఫేస్ కాస్త తడబడింది. అపాయింట్మెంట్ లేకుండా వచ్చి రాజ్నాథ్ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. అతనొక పిచ్చివాడ్లా కనిపిస్తుంటే మల్హోత్రా ఫ్యామిలీకి చెందినవాడేమో అని అనుకున్నారు. కానీ చూడటానికి సరిగా లేని ఈ పర్సన్ మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన అనేక సీక్రెట్ గార్డ్స్ హెల్ప్తో చాలా ఈజీగా లోపలికొచ్చాడు. అతని ధైర్యం చాలా గొప్పగా ఉంది. ఈజీ పర్సన్ అయితే కాదు. అయితే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే ఈ వ్యక్తిని పిలవమని రాజ్నాథ్ మల్హోత్రానే ఆర్డర్ వేశాడు. "నా పేరు బిల్వనాథ్" అని నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. "బిల్వనాథ్" అని చిన్నగా ముఖం చిట్లించాడు రాజ్నాథ్. కాసేపు ఆలోచించిన అతను "నా లైఫ్లో ఈ వ్యక్తి గురించి ఎప్పుడూ వినలేదు. అంతేకాదు అతను పాకిస్తాన్ అని అంటున్నాడు. పేరు చూస్తే తేడాగా ఉంది" అని అనుకుంటున్న రాజ్నాథ్కి అసలు అటు సైడ్ తనకి ఎలాంటి నెట్వర్క్ లేదని గుర్తొచ్చింది. "మిస్టర్ బిల్వనాథ్, మీరు మల్హోత్రా ఫ్యామిలీకి ఎందుకొచ్చారు? మీ దేశాన్ని బట్టి మీ పేరు కూడా సరిగా లేదు" అని పొలైట్గానే విషయం రాబట్టాలి అనుకున్న రాజ్నాథ్ మల్హోత్రా బిల్వనాథ్ని అడిగాడు. తన ముఖం మీద ఒకలాంటి మిస్టీరియస్ స్మైల్తో ఉర్దూ లాంగ్వేజ్లో "మిస్టర్ మల్హోత్రా, నిన్న రాత్రి జరిగిన సంఘటన మీకు చాలా కోపం తెప్పించిందా?" అని అన్నాడు. ఆ మాటతో రాజ్నాథ్ ముఖం హఠాత్తుగా మారిపోయింది. అతను బిల్వనాథ్ని సీరియస్గా చూస్తూ "నీ ఉద్దేశమేంటి?" అని అడిగాడు. "ఐఎమ్ సో సారీ, నన్ను తప్పుగా భావించొద్దు మిస్టర్ మల్హోత్రా. నేను మీ మల్హోత్రా ఫ్యామిలీని ఎగతాళి చేయలేదు. మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికొచ్చాను. మీరు, మీ ఫ్యామిలీ ఓ వ్యక్తి వల్ల అవమానించబడ్డారు. మీకతన్ని ఎదిరించే ధైర్యమే లేదా? అతనిపై రివెంజ్ తీర్చుకోవాలని లేదా?" అని కూల్గా అడిగాడు బిల్వనాథ్. "ఇది మల్హోత్రా ఫ్యామిలీ యొక్క వ్యవహారం. నువ్వు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు" అని సీరియస్గా అన్నాడు రాజ్నాథ్. శివ పురుషోత్తం కారణంగా అతను తన కోపాన్ని వెళ్ళగక్కడానికి సరైన అవకాశం లేదని చాలా కోపంగా ఉన్నాడు. ఈ పజిల్డ్ పాకిస్తానీ మనిషి ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికొచ్చాడని అర్థమైంది. కాని రాజ్నాథ్ శివ గురించి అతనితో ప్రస్తావించాలని అనుకోలేదు. బిల్వనాథ్ నవ్వుతూ "జరిగింది నిజంగా మీకు అవమానమే. అయితే మీరు నిజంగా శివ పురుషోత్తంకి భయపడకపోతే తిరిగి ఫైట్ చేయడానికి ఎందుకు ధైర్యం చేయట్లేదు? ఫామ్ హౌస్లో విక్రాంత్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? మీ షిప్ని పేల్చేసిన ఆ శివ పురుషోత్తంకి వ్యతిరేకంగా ఉన్న ప్రశాంత్ మల్హోత్రా
శివకి వ్యతిరేకంగా చేస్తున్న పనిని ఆపించి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని అడిగాడు బిల్వనాథ్. ఒక్క క్షణం రాజ్నాథ్ మల్హోత్రా కళ్ళు మెరిశాయి. బిల్వనాథ్ వైపు కూల్గా చూస్తూ, అసలు నువ్వెవరు? మల్హోత్రా ఫ్యామిలీ యొక్క అఫైర్స్ గురించి ఎందుకు అంత వర్రీ అవుతున్నావు అని అన్నాడు. ప్రశాంత్ మల్హోత్రా శివకి వ్యతిరేకంగా ఒక రహస్య పని చేస్తున్నాడు. ఆ విషయం ఈ మనిషికి ఎలా తెలుస్తుంది? ఇతను తరచూ మల్హోత్రా ఫ్యామిలీపై ఒక కన్నేసి ఉంచితే తప్ప ఇలాంటివి తెలియవు అని అనుకున్నారు అక్కడున్న అందరూ. నన్ను తప్పుగా భావించొద్దు మిస్టర్ మల్హోత్రా, నేను మీ ఫ్యామిలీపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. కానీ ఎప్పుడూ శివ పురుషోత్తం వైపు చూస్తూనే ఉంటాను. మీ మల్హోత్రా ఫ్యామిలీ శివ పురుషోత్తంతో ఎలా డీల్ చేస్తుందో నాకు తెలుసు అని చిరునవ్వుతో అన్నాడు బిల్వనాథ్. మిస్టర్ రాజ్నాథ్, ఉన్న సిచ్యువేషన్ని తేలిగ్గా తీసుకోకండి. నేను మీ మల్హోత్రా ఫ్యామిలీని అర్థం చేసుకున్నాను. మీకు మాకు ఉమ్మడి శత్రువు ఆ శివ పురుషోత్తం. శత్రువుకి శత్రువు సహజంగానే మిత్రుడు. మీరు శివ పురుషోత్తంతో డీల్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు నేను పొత్తు పెట్టుకొని అతన్ని ఎదుర్కొంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. నా బలం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అని చిరునవ్వుతో రాజ్నాథ్ వైపు చూస్తూ అన్నాడు బిల్వనాథ్. ఇంపీరియల్ సర్కిల్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో ఒకరైన రాజ్నాథ్ మల్హోత్రా ముఖంలో అతనికి గ్రేట్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. రాజ్నాథ్ మల్హోత్రా చిన్నగా ముఖం చిట్లించాడు. బిల్వనాథ్ ఎక్స్ప్లెనేషన్ ఇంత సూటిగా ఉంటుందని రాజ్నాథ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను శివ పురుషోత్తంతో డీల్ చేయటానికి మన సహకారం కోరుతున్నాడు. ఆ యంగ్ మ్యాన్ మాతో ఆడుకున్నట్టే ఇతనితో ఆడుకున్నాడేమో. మల్హోత్రా ఫ్యామిలీకి పురుషోత్తం ఫ్యామిలీకి మధ్య జరిగే పోరాటం రెండు టాప్ ఇంపీరియల్ ఫ్యామిలీస్కి మధ్య జరిగే పోరాటం లాంటిది. దీన్ని తను ఇంత ఈజీగా చెప్తున్నాడు అని అనుకున్న రాజ్నాథ్, మల్హోత్రా ఫ్యామిలీ సహాయం చేయమని బయట వ్యక్తులను అడగవలసిన అవసరం లేదు అని సీరియస్ వాయిస్తో అన్నాడు. మీకు నా సహాయం అవసరం లేకుంటే ఐఎమ్ సో సారీ. మీరు శివ పురుషోత్తం యొక్క ఆపోజిట్ కాదు అని ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టేలా నవ్వుతూ అన్నాడు బిల్వనాథ్. ఏం చెప్తున్నావు నువ్వు అని ఆవేశంగా బిల్వనాథ్ వైపు చూశాడు రాజ్నాథ్. నేనేం చెప్తున్నాను? ఉన్నదే కదా చెప్పేది. మీరింత డైరెక్ట్గా నా ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు అని అన్నాడు బిల్వనాథ్. నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడడానికి అని కోపంగా అరిచాడు రాజ్నాథ్. ఆయనకి 90 సంవత్సరాలు ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలలో మల్హోత్రా ఫ్యామిలీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకు అతనెప్పుడూ ఇలా మాట పడలేదు. అంత కోపంగా ఉండకండి మిస్టర్ మల్హోత్రా. నేను నిజం చెప్తున్నాను. మీరు శివ పురుషోత్తంకి భయపడరని అనుకున్నాను, కానీ భయపడుతున్నారు. ఒకవేళ మీకు భయమే లేకుంటే పురుషోత్తం ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకునే ధైర్యం ఎందుకు లేదు అని నెమ్మదిగా రాజ్నాథ్ని కూల్ చేస్తూ అన్నాడు బిల్వనాథ్. అతను చెప్పేవి జాగ్రత్తగా వింటున్నాడు రాజ్నాథ్. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, శివ పురుషోత్తం పవర్ మీరనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అతను కేవలం ఒక ఆర్డినరీ పర్సనేం కాదు. ఆ విషయం మీకు తెలుసు. నా హెల్ప్ లేకుండా మీరు ఒంటరిగా అతనితో ఫైట్ చేయలేరు. అది రాత్రి డిసైడ్ అయింది. సో నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అని మెల్లగా రాజ్నాథ్ మెదడులో విషాన్ని ఎక్కిస్తున్నాడు బిల్వనాథ్. అతను చెప్పేది వినటానికి కష్టంగా ఉన్నప్పటికీ అతను నిజం చెప్పాడని అర్థమైంది. అతను ఏమాత్రం కనికరం లేకుండా రాజ్నాథ్ మల్హోత్రా యొక్క పుండుపై ఉప్పు కారం చల్లాడు. రాజ్నాథ్ కోపంతో వణికిపోయాడు. అతని కనుబొమ్మలు ఎగురుతున్నాయి. నువ్వు నువ్వు శివ పురుషోత్తం దగ్గర నుంచి వచ్చావా? ఇక్కడికొచ్చి నన్ను రెచ్చగొడుతున్నావా? నువ్వు మల్హోత్రా సామ్రాజ్యంలో ఉన్నావని నీకర్థమవుతుందా? నా కేజ్ నుంచి నువ్వు తప్పించుకోలేవ్ అని కోపంగా అరిచాడు రాజ్నాథ్. రాజ్నాథ్ యొక్క వార్నింగ్ బిల్వనాథ్ ఫేస్లో ఎలాంటి భయాన్ని కలిగించలేదు. అతను తల ఊపుతూ, మిస్టర్ మల్హోత్రా, శివ పురుషోత్తం మన ఉమ్మడి శత్రువని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నేను మీకు శివ పురుషోత్తం గురించి ఒక సీక్రెట్ చెప్పడానికి వచ్చాను.
అని నెమ్మదిగా అన్నాడు బిల్వనాథ్. నేను శివ పురుషోత్తం గురించి వినాలి అనుకోవట్లేదు, తెలుసుకోవాలని అసలే లేదు. నువ్విప్పుడు వెంటనే మల్హోత్రా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళు, నాకింకా కోపం తెప్పించకు అని కోపంగా అన్నాడు రాజ్నాథ్. ఇంపీరియల్ సర్కిల్లో మల్హోత్రా ఫ్యామిలీ కూడా భయపడుతుంది. అప్పట్లో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంతటి హోదా ఉన్న రాజ్నాథ్ మల్హోత్రా చాలా పవర్ఫుల్ అండ్ యాక్టివ్ అని అనుకున్నాను. కానీ శివ పురుషోత్తం యొక్క జనరేషన్కి అతను భయపడటం హాస్యంగా ఉంది. ఇట్స్ ఓకే, బట్ ఫ్యూచర్లో ఈ మల్హోత్రా ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే నేను మీ దగ్గరకు వస్తాను అని నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరాడు బిల్వనాథ్. వెనుతిరిగిన బిల్వనాథ్ని ఆగండి అని పిలిచాడు రాజ్నాథ్. అతను దిగులుతో పూఫైన ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు. అతని నుదిటిపై చెమట చుక్కలు బయటకొచ్చాయి. బిల్వనాథ్ శివతో అగైనెస్ట్గా వెళ్లడానికి తనని ఉత్సాహపరుస్తున్నాడని రాజ్నాథ్కి తెలుసు. అతనింకా భరించలేకపోతున్నాడు. అవును, మల్హోత్రా ఫ్యామిలీకి వ్యతిరేకంగా శివ పురుషోత్తం ఒక బలమైన యాక్షన్ తీసుకున్నాడు. అందులో మరీ ముఖ్యంగా షిప్ని డిస్ట్రాయ్ చేయడం. అతను శివపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా అని గత 12 గంటలుగా నిర్విరామంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ 12 గంటల్లో అతని కోపం, ఆతృత, చిరాకు, ఆగ్రహం తప్ప కాసేపు కూడా కూల్గా లేడు. శివ అతని గుండెలపై ఒక ముళ్ళుని దించాడు. అతని కంటిలో నలుసులా కూర్చున్నాడు. అలాంటి శివ గురించి ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నాడు. అలానే ఆ పిల్లకాకి శివని డిస్ట్రాయ్ చేయడానికి అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. శివ పురుషోత్తం యొక్క సీక్రెట్ ఏంటి? మల్హోత్రా ఫ్యామిలీకి కోఆపరేట్ చేయడం వల్ల మీకొచ్చిన ఉపయోగం ఏంటి అని శాంతించి డీప్ వాయిస్తో అన్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. తను అనుకున్నది సాధించాను అని విజయ గర్వంతో కూడిన నవ్వుతో, నాకు ఎలాంటి ఉపయోగాలున్నాయో మీరు నాతో ట్రావెల్ చేసేటప్పుడు తెలుసుకునే ఛాన్స్ ఉంది మిస్టర్ మల్హోత్రా అని అన్నాడు బిల్వనాథ్. రాజ్నాథ్ మెల్లగా నవ్వి, ఇంతకీ శివ పురుషోత్తంకి సంబంధించిన సీక్రెట్ ఏంటి అని అన్నాడు. శివ పురుషోత్తం విందా ఫ్యామిలీ యొక్క మిస్టీరియస్ ఎల్డర్ అని జాగ్రత్తగా చూస్తూ, మిస్టర్ మల్హోత్రా, గ్రేట్ టాప్ ఫ్యామిలీ యొక్క మొత్తం పవర్ని మోయగలిగే కాన్ఫిడెన్స్ మీలో ఉందా అని అన్నాడు బిల్వనాథ్. శివ పురుషోత్తం విందా ఫ్యామిలీ యొక్క ఎల్డరా అని షాక్ అయ్యాడు రాజ్నాథ్. సహజంగానే కొంతకాలం క్రితం విందా ఫ్యామిలీలో వచ్చిన చేంజెస్ గురించి అతను విన్నాడు. విందా ఫ్యామిలీకి చెందిన ఒక సీక్రెట్ పర్సన్ వచ్చాడని అతనికి తెలుసు. సుందర్ విందా, అతని కంటెంపరీస్ అందరూ సెక్యులేషన్ కి వెళ్లారని కూడా అతను విన్నాడు. సుందర్ విందా సెక్యులేషన్ కి వెళ్లేటప్పుడు విందా ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం ఎల్డర్ కి అప్పగించాడు. అయితే విందా ఫ్యామిలీ యొక్క మిస్టీరియస్ ఎల్డర్ శివ పురుషోత్తం అంటే అతను నమ్మలేకపోతున్నాడు. ఇది ఎలా సాధ్యం? అంటే నీ ఉద్దేశం శివ పురుషోత్తం ఒక పవర్ఫుల్ యంగ్ మ్యాన్ అని, కానీ అతను చిన్నప్పటి నుంచి ఇంపీరియల్ ఫ్యామిలీలో ఏమీ లేడు. బట్ ఇప్పుడు అతన్ని చూస్తే నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్లో ఇతను ది బెస్ట్ యంగ్ మ్యాన్. అయితే శివ పురుషోత్తం యొక్క వయసెంత? అతని వయసుకి అతను విందా ఫ్యామిలీకి ఎల్డర్ ఎలా అయ్యాడు? శివ పురుషోత్తం సుందర్ విందాకి ఎలా మనవడయ్యాడు? అసలు పురుషోత్తంకి సుందర్ విందాకి మధ్య రిలేషన్ ఏంటి? పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన యంగ్ జనరేషన్కి నమస్కరించడానికి సుందర్ విందా ఎలా రెడీ అయ్యాడు? అంతేకాకుండా విందా ఫ్యామిలీ ఫౌండేషన్ మొత్తాన్ని శివ పురుషోత్తంకి ఎలా అప్పగించాడు? ఇది నిజంగా చాలా పెద్ద జోక్గా ఉంది. ఇది నేనే కాదు, నువ్వు చెప్తే శివ పురుషోత్తం వాళ్ళ తాతయ్య రాధాకృష్ణ పురుషోత్తం కూడా నమ్మడు అని అన్నాడు తనలో పుట్టిన ప్రశ్నలన్నీ బిల్వనాథ్ పైన సంధిస్తూ. పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన శివ విందా ఫ్యామిలీ ఎల్డర్ ఎలా అయ్యాడు? రాజ్నాథ్ బిల్వనాథ్తో
చేతులు కలుపుతాడా? ఒకవేళ మల్హోత్రా ఫ్యామిలీ మళ్ళీ శివకి ఎదురుగా వెళ్తే ఈసారి పూర్తిగా నాశనం అవ్వబోతోందా? ప్రశాంత్ మల్హోత్రా శివ విషయంలో ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.